ఫస్ట్ టైం మిర్చి బజ్జీ వేసే వాళ్ళ పొజిషన్ ఇలా ఉంటుంది గైస్. హే గాయస్, బయట అయితే చాలా చల్లగా ఉంది, వింటర్ కదా. సో వేడిగా బజ్జీలు తినాలైతే అనిపించింది. సో మరి క్విక్గా మిర్చి బజ్జీ ఎలా చేయాలో చేద్దామా. సో ఇందులో మనం ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే శనగపిండి, వామ, సాల్ట్, సోడా. దీని ఒక 5 minutes పాటు కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ప్యాన్లో మనం ఆయిల్ వేడి చేద్దాం. మనం మిర్చీస్ని కడిగి పెట్టుకుందాం. సో మనకు మిర్చీస్ బాగా వేయాలన్నా లేకపోతే ఆయిల్ మన మీద చిట్లకుండా ఉండాలి అని అంటే ఇది ఒక టిప్ అనమాట. మిర్చి వెనక చివరిలో ఉన్న మనకి ఏదైతే కనిపిస్తుందో అది తీసేసేయాలి. ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది. మిర్చి కూడా వేసేసుకుందాం, ఇందాక కట్ చేసినవి. ఒక టిప్ ఏంటంటే బజ్జీలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోవద్దు అంటే మనం ఆయిల్ ఉప్పు వేయడం బెస్ట్ థింగ్ అనమాట. సో ఫైనల్గా మా మిర్చి బజ్జీ అండ్ కట్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. తినడానికి టేస్ట్ చేసిద్దాం. ఇది తిందాం. బాగుంది. లెట్స్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ గైస్.